నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అంగరంగ వైభవంగా ప్రారంభమైన తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మొదటి రోజు విశ్వక్సేన ఆరాధనతో పూజలు ప్రారంభం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రంజాన్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన జీఎంఆర్. రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని క్యాలెండర్ ను రూపొందించిన జీఎంఆర్ యువ నాయకుడు షకీల్. శ్రీశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయంలో 55వ వార్షికోత్సవ వేడుకలు. నేడు శివపార్వతుల కళ్యాణం, భారీగా తరలివచ్చిన భక్తజనం. గజ్వేల్ పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించిన సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్. మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆరోపణ. తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నేడు ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 28 వరకు 11 రోజుల పాటు జరగనున్నాయి. నేడు మొదటి రోజు శ్రీ విశ్వక్సేన ఆరాధన, స్వస్తివచనం, రక్షాబంధనం పర్వాలతో పూజలు ప్రారంభించారు అర్చకులు. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నేడు ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 28వ తేదీ వరకు 11 రోజుల పాటు జరగనున్నాయి. నేడు మొదటి రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశ్వక్సేన ఆరాధన, స్వస్తివచనం, రక్షాబంధనం పర్వాలతో పూజలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు అర్చకులు. ముందుగా ప్రధానాలయం గర్భాలయంలో స్వయంభూ నారసింహునికి పూజలు నిర్వహించి స్వామివారి అనుమతితో బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే 11 రోజుల పాటు భక్తులచే జరపబడే మొక్కు, శాశ్వత కళ్యాణాలు, బ్రహ్మోత్సవాలు, సుదర్శన నరసింహ హోమం, జోడు సేవలు రద్దు చేశారు ఆలయ అధికారులు. నిత్య వైభవశాలినే నిత్య వైభవ దాత్రే చ శ్రీ నృసింహాయ మంగళం. ప్రియ భగవద్ బంధువులారా, శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవములు శ్రీపాంచరాత్రాగమ శాస్త్రానుసారంగా వైభవంగా నవానిక దీక్షతో ఈరోజు ఉదయం స్వస్తివాచనంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. స్వస్తివాచన కార్యక్రమం అనంతరం వాసుదేవ పుణ్యాహవాచనం నిర్వహించి మాడవీధులలో ప్రోక్షణ కార్యక్రమం చేయడం జరిగింది. యజ్ఞశాలలో ప్రోక్షణ చేసుకొని తదుపరి రక్షాసూత్ర బంధనం, భగవంతుని రక్షాసూత్రం అలంకరించి ఋత్విక్కులందరికీ కూడా రక్షాబంధనం చేయడం జరిగింది. భగవంతునికి రక్ష చేయడం అంటే ఏంటంటే, స్వామి మమ్మల్ని అందరిని రక్షించు, నీ రక్షణే మాకు కావాలి అనేటువంటి భావనతోనే రక్షాసూత్ర బంధన చేయడం జరిగింది. ఇటు కార్యక్రమాన్ని అంతా కూడా దిగ్విజయపరచమని తిరుమలం ప్రార్థన చేయడం జరిగింది. సాయంకాలం ముత్సంగ్రహణం, అంకురారోపణ కార్యక్రమాన్ని ఆస్థాన మండపం నిర్వహించి యజ్ఞశాలలో అంకురారోపణం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కార్యక్రమం భక్తులందరూ కూడా దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. రేపు ఉదయం దివ్య ధ్వజారోహణం కార్యక్రమం ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి సువర్ణమయ ధ్వజస్తంభానికి గరుడ పటాన్ని ఎగరవేసి బలిహరణం చేయడం జరుగుతుంది. ఇందులో భక్తులందరూ పాల్గొని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. సాయంకాలం భేరి పూజ, దేవతాహ్వానం, సమస్త దేవతలందరినీ కూడా ఆహ్వానించి ఈ బ్రహ్మోత్సవాలలో మీరందరూ కూడా ఇక్కడ వేంచేసి ఉండి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేయమని ప్రార్థించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకొని జీఎంఆర్ యువసేన నాయకుడు షకీల్ క్యాలెండర్ను రూపొందించారు. క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి దానిని ఆవిష్కరించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని జీఎంఆర్ యువసేన నాయకుడు షకీల్ ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ ను క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల రోజుల పాటు కఠినంగా ఉపవాస దీక్షలు చేస్తూ అల్లాను ప్రార్థిస్తూ నిర్వహించే పవిత్ర మాసం రంజాన్ మాసం అన్నారు. నియోజకవర్గంలోని మైనార్టీల సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ వారి అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నామన్నారు. సొంత నిధులతో నూతన
మసీదులు, ఈద్గాలు, ఆషిర్ఖానాలు నిర్మించేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. అనంతరం గుమ్మడిదల మున్సిపాలిటీకి చెందిన అమ్రీన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈరోజు పటంచెరు నియోజకవర్గ స్థాయిలో మైనారిటీ పెద్దలు, మైనారిటీ సోదరులు మన రంజాన్ ఉపవాస మాసం రాబోతూ ఉన్నది. 19వ తారీఖు నుంచి నెల రోజులు ఉపవాసం ఉండి ఆ భగవంతుని స్మరించుకుంటూ మనము మన ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని ఉపవాసాలు చేస్తూ ఉంటారు మైనారిటీ సోదరులు. మన రాష్ట్రమే కాదు, యావత్ భారతదేశమే కాదు, యావత్ ప్రపంచమంతా మైనారిటీలు పవిత్రమైన మాసం. ఈ మాసానికి సంబంధించిన ఏ రోజు ఏ సమయంలో ఒక్కపొద్దు పట్టాలి, ఏ రోజు ఏ సమయంలో ఒక్కపొద్దు ఇడవాలనే ఒక క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ క్యాలెండర్ జిల్లా మన నియోజకవర్గ స్థాయిలో ప్రతి మసీదులో ప్రతి ఇంటికి ఈ క్యాలెండర్ డీటెయిల్స్ అన్ని పంపించడం జరుగుతూ ఉన్నది. లడ్డుబాయ్ అలాగే లాకత్బాయ్ వీళ్ళందరూ పెద్ద మనుషులందరినీ తయారు చేసి వారికి పంపించడం జరుగుతూ ఉన్నది. ఈ పవిత్ర మాసంలో అందరూ ఆడపిల్లలు, మహిళా సోదరిమణులు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ చక్కగా మన ప్రాంతంలో ప్రశాంత వాతావరణంలో రంజాన్ మాసంను పురస్కరించుకొని ఒక్కపొద్దులను, ఉపవాసాలను పూర్తిగా 30 రోజులు ఉండి మన ప్రాంతంలో మంచి ప్రవర్తనను, మంచి వాతావరణాన్ని నెలకొల్పాలని చెప్పి మైనారిటీ సోదరులను, హిందువులు, ముస్లింలు, సిక్కు, సాయి మన నియోజకవర్గంలో అంతా ఒక తల్లి బిడ్డలుగా ఉన్నాం కాబట్టి అదే కొనసాగాలని చెప్పి ఆ భగవంతుని కోరుతూ పెద్ద ఎత్తున రంజాన్ ఇఫ్తార్ గిట్ట మన దగ్గర ఉంటుంది. ప్రతి సంవత్సరం 20 సంవత్సరాల సంది చేస్తూ ఉన్నాం, దాన్ని గిట్ట కొనసాగిస్తాం. కాబట్టి ఈ మైనారిటీ సోదరులు, హిందూ సోదరులు కానీ, సిక్కులు కానీ అందరూ కలిసిమెలిసి ఈ మాసాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఆ భగవంతుని కోరుతాము. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం 55వ వార్షికోత్సవ వేడుకలు 4 రోజుల పాటు బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నేడు శివపార్వతుల కళ్యాణం ఘనంగా అంగరంగ వైభవంగా కన్నుల పండగగా నిర్వహించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం 55వ వార్షికోత్సవ వేడుకలు 4 రోజులుగా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నేడు శివపార్వతుల కళ్యాణం ఘనంగా అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణ ఉత్సవానికి మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేంద్ర రెడ్డి హాజరయ్యారు. స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్, ఆలయ పూజారి ప్రసాద్ స్వాగతం పలికారు. సోమేశ్వర ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కళ్యాణోత్సవం, అన్నదాన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. స్థానిక తహసీల్దార్ తో పాటు రెవెన్యూ అధికారులు స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. ఉదయం హోమం, స్వామివారి కళ్యాణం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నేడు నిర్వహించిన కళ్యాణోత్సవంలో చిన్నశంకరంపేట వర్తక సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా గౌడ సంఘం ఆధ్వర్యంలో విద్యుత్ అలంకరణ ఏర్పాటు చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి, స్థానిక తహసీల్దార్ మాలతిలతో పాటు దాతలను పూలమాలలో, శాలువా, మెమెంటోలతో సన్మానించారు. మహిళలు అధిక సంఖ్యలో హాజరై వడిబియ్యం సమర్పించి వారి మొక్కులను చెల్లించుకున్నారు. సోమేశ్వర స్వామి కృపా కటాక్షలతో తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా సుభిక్షంగా, సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ఆమె కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్, ఉప సర్పంచ్ భానుప్రసాద్, పాలకవర్గ సభ్యులతో పాటు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, కుమార్ గౌడ్, లక్ష్మారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, రమేష్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, ఏమా శ్రీనివాస్, చంద్రం తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేంద్ర రెడ్డి మాట్లాడుతూ సోమేశ్వర స్వామి దేవాలయం ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా కొనసాగుతున్నాయని, దేవాలయ అభివృద్ధి కోసం ఎండోమెంట్ ద్వారా నిధులు కేటాయించడం జరిగిందని, కొన్ని కారణాల వల్ల ఆ పనులు చేయలేకపోయామని, దేవాలయ అభివృద్ధి కోసం తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, నూతనంగా ఎన్నికైన పాలక వర్గం దేవాలయ అభివృద్ధికి, గ్రామ అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. శంకరంపేట పట్టణంలోని మన సంగమేశ్వర ఆలయంలో, సోమేశ్వర ఆలయంలో మరి ఘనంగా శివరాత్రి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. 3 రోజులుగా, గత 3 రోజులుగా మరి ప్రజలందరికీ ఆశీస్సులు అందే విధంగా ఏదైతే సోమేశ్వర ఆలయంలో మరి ఘనంగా పండుగలు, శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు కళ్యాణం నిర్వహించడం జరిగింది. చాలా ఘనంగా అమ్మవారికి, స్వామివారికి కళ్యాణం నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడ మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి సోమేశ్వర స్వామిని ఈ పట్టణాన్నే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుండి వచ్చే భక్తులందరినీ కూడా ఆశీస్సులు అందజేయాలని, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండే విధంగా దీవించాలని కోరుకోవడం జరిగింది. మరి గతంలో ఈ ఆలయానికి మరి ఎండోమెంట్ తరఫున కూడా నిధులు కేటాయించడం జరిగింది. మరి కొన్ని కారణాల వల్ల అవి పూర్తిగా నిధులను పని కంప్లీట్ కాలేదు. తప్పకుండా భవిష్యత్తులో అందరం కలిసి, ఇప్పుడు గెలిచిన పాలకవర్గం కావచ్చు, భవిష్యత్తులో కూడా అందరం కలిసి మరి ఈ టెంపుల్ మరింత అభివృద్ధి దశలో నడిపించడం కోసం కృషి చేస్తాం. గ్రామాన్ని కూడా అన్ని విధాలు అభివృద్ధి
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికల్లో గెలుపొందిన 7, 8, 9, 12 వార్డులలోని సభ్యులను పూలమాలలు వేసి శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఆర్ఎన్ఆర్ కాలనీ పల్లెపహాడ్ ఏఐటీయూసీ హమాలి కార్మిక సంఘం నాయకులు. ప్రజలు మాపై నమ్మకం ఉంచి మమ్మల్ని గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు గెలిచిన సభ్యులు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికల్లో గెలుపొందిన కౌన్సిల్ సభ్యులు 7వ వార్డు కౌన్సిల్ సభ్యుడు మన్నే విష్ణువర్ధన్ రెడ్డి, 8వ వార్డు కౌన్సిల్ సభ్యుడు గూగ్లోత్ రమేష్, 9వ వార్డు కౌన్సిల్ సభ్యుడు షేర్పల్లి ఉపేందర్ రెడ్డి, 12వ వార్డు కౌన్సిల్ సభ్యుడు ఎల్దండి నరసింహారెడ్డిలను పూలమాలలు వేసి శాల్వాతో సన్మానించారు. ఆర్ఎన్ఆర్ కాలనీ పల్లెపహాడ్ ఏఐటీయూసీ హమాలి కార్మిక సంఘం నాయకులు. అనంతరం వారు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి మమ్మల్ని గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి సంక్షేమంకో వారి సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ సభ్యులు శివలింగ కృష్ణ మరియు సంఘం నాయకులు చింతకింది స్వామి, కొండకింది పోచయ్య, కొండి రాజ్యం మరియు హమాలి నాయకులు పాల్గొన్నారు. నన్ను నమ్మి గెలిపించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ఏదైనా ఇప్పటి నుంచి మీ సమస్యలను దాన్ని చెడ్డదాన్ని అన్ని నా సమస్యలుగా తీసుకుపోయి అన్ని తీరుస్తుందని చెప్పి మాటిస్తూ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాను. ఈ రోజులు మేము చేసిన కష్టం ఈరోజు ఈ ప్రతిఫలం దక్కింది. మీకున్న ప్రతి సమస్యను మేము పోరాడి కొట్లాడి ముందుకు పోవడానికి ఎన్నుకున్నారు. మేము ప్రతి ఒక్కరి సమస్యను తీర్చడానికి మేము ముందుంటాం. మాకు కూడా సహాయ సహకారాలు మీ వంతు అందించాలని కోరుకుంటున్నాం. అందరికీ పెద్దలకు యువతకు అందరికీ నా యొక్క నమస్కారం. ఇక్కడ మనం చేసేటువంటిది ఏంటంటే మనం ఉద్యమం అనేది ఆల్రెడీ 2016 నుంచి మనకు అన్యాయం జరిగింది. అలాంటి అన్యాయాన్ని 2016 నుండి మనం చూస్తూనే ఉన్నాం. ఎంతవరకు మనం కుంగిపోయామో ప్రతి ఒక్కరం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం చేసింది ఏంటంటే మన అన్యాయాన్ని ఏర్పడాలని ఒక కేసీఆర్ అనేటువంటి అతని గుండెల పైన, అంటే గజ్వేల్ అంటే కేసీఆర్ గుండె అనుకున్నాడు, అతని గుండె పైన మనం ఈరోజు కొట్టాం. అలాంటి పరిస్థితుల్లో మనం ఈరోజు గెలిచాం కాబట్టి ప్రతి ఒక్కరి మన సమస్య ఏమున్నది, మన సమస్యలు ఏమున్నాయి, ప్రతి సమస్యకు మనం పరిష్కారం ఎలా చూపుతామని ప్రతి ఒక్కరం కూడా ఈరోజు ఓట్లు అయితే ఎలా అయితే వేసామో ప్రతి ఒక్కరం కూడా అదే కమ్యూనిజం భావాలు ఉన్నటువంటి వ్యక్తులు. కమ్యూనిజం అనేది అందరి గుండెల్లో ఉంటుంది. అది తెలియకుండానే ఎదిరించినప్పుడే కమ్యూనిజం అనేది కడుపులో నుంచి వస్తుంది. కమ్యూనిస్టులు కాకపోయినా కానీ, కమ్యూనిస్టు పార్టీ కాకపోయినా కానీ కమ్యూనిస్టు భావజాలం అనేది ప్రతి ఒక్క వ్యక్తిలో అది ఎక్కువగా ఉండే ఉంటుంది. అలాంటి వ్యక్తులు ఎక్కడ కూడా తలవంచని వ్యక్తులు, ఎక్కడ కూడా తగ్గని వ్యక్తులు ఈరోజు మనకు కౌన్సిలర్గా గెలిపించుకోవడము మన ఆర్ఎన్ఆర్ కాలనీ వాసులు అదృష్టమని నేను భావిస్తా ఉన్నాము. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయ వార్షిక ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు గ్రామదేవతలకు బోనాల ఊరేగింపు కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ కంజల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు సతీమణి వాణి హాజరై సోమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయ వార్షికోత్సవ ఉత్సవాల్లో భాగంగా నేడు 3వ రోజు గ్రామ దేవతలకు బోనాల ఊరేగింపు కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు సతీమణి వాణి హాజరై సోమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలకు హాజరైన మైనంపల్లి వాణికి ఆలయ పూజారి ప్రసాద్ పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆమె ఉత్సవ బోనం ఎత్తుకుని ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవాలకు హాజరైన మైనంపల్లి వాణిని స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ రాజిరెడ్డి శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్థానిక ఎస్ఐ నారాయణ గౌడ్ తన సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. పోతరాజుల విన్యాసాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అమ్మవారి అలంకరణ, వేషాధరణ, రంగురంగుల విద్యుత్ దీపాలు, డీజే సౌండ్లు, యువకుల నృత్యాలు, కేరింతల మధ్య ఉత్సవాలు ఘనంగా కొనసాగాయి. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ సోమేశ్వర స్వామి దేవాలయం 55వ వార్షికోత్సవ వేడుకలు 4 రోజుల పాటు నిర్వహించుకోవడం జరుగుతుందని, నేడు 3వ రోజు ఉదయం అగ్నిగుండాలు దాటడం, గ్రామ దేవతలకు బోనాల కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ నెల 18వ తేదీన స్వామివారి కళ్యాణం, రథోత్సవం, అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులు అధిక
సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. స్వామివారి కృపా కటాక్షాలు ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలపై ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ సర్పంచ్ చంద్రశేఖర్, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు గోపాల్ రెడ్డి, కామారం సర్పంచ్ గడ్డం సుజాత, చిన్నశంకరంపేట ఉప సర్పంచ్ భానుప్రసాద్, కామారం ఉప సర్పంచ్ గడిలా సుధాకర్, మాజీ ఎంపీటీసీ రాధికా కుమార్ గౌడ్, మాజీ సర్పంచ్లు శ్రీమాన్ రెడ్డి, రామకృష్ణయ్య, కుమార్ గౌడ్, హేమలత, సుధాకర్, యాదగిరి యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సానా సత్యనారాయణ, యాదవరావు, రాజాసింగ్, చిరంజీవి, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అన్నీ అక్కడ మంచి లైఫ్ వదిలేసి ఇక్కడికి వచ్చి ఇలా అందరితో ఓనాలు పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. లైఫ్ యూఎస్లో లైఫ్ కంఫర్టబుల్ ఉంటుంది, కానీ ఇలాంటి వాతావరణం అనేది మనకు అనిపించదు. సో ఈ మహాశివరాత్రి ఉత్సవాల్లో ఈ మూడో రోజు బోనాలు చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నాము. అందులో మా సతీమణికి బోనం ఎత్తడం జరిగింది. సో ఫస్ట్ టైం ఇన్ లైఫ్ టైం చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. 55వ శివరాత్రి వార్షికోత్సవం మూడవ రోజు బోనాలు అంగరంగ వైభవంగా చేపిస్తున్నాం. రేపు కళ్యాణం, అలాగే రథం తిరగడం ఉంటుంది. దాంతో రేపు జాతర ముగుస్తుంది. స్వామివారి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరి మీద, మండల మొత్తం, అలాగే అందరి పైన కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలో శ్రీ కాళికామాత దేవాలయంలో మాఘ అమావాస్య. ఇది అత్యంత విశిష్టమైన అమావాస్య. సూర్యగ్రహణం ఉండటం వల్ల ప్రాముఖ్యతను మరింత పెరిగింది. పితృతర్పణాలకు, అన్నదానాలకు చాలా ఉత్తమమైన రోజు కావున ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలో శ్రీ కాళికామాత దేవాలయంలో మంగళవారం మాఘ అమావాస్య. ఇది అత్యంత విశేషమైన అమావాస్య. సూర్యగ్రహణం ఉండటం వల్ల ప్రాముఖ్యత మరింత పెరిగింది. పితృతర్పణాలకు, నానాదానాలకు చాలా ఉత్తమమైన రోజు. ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. అమావాస్యను పురస్కరించుకొని మాఘం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమం నిర్వహించారు. రంగురంగుల పూలమాలలు, పట్టు వస్త్రాలతో అమ్మవారిని అందంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించినారు. అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకుడు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు సుదర్శన్ మరియు కమిటీ మెంబర్స్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. तत्पुरुषमुखां सम्भूतं श्रीब्रह्माणमावाहयामि स्थापयामि पूजयामि मध्यमकलशे ईशानमुखां सम्भूतं विश्वज्ञब्रह्माणमावाहयामि स्थापयामि पूजयामि. కలశంలో ఆ గ్లాసులో ఉన్నాయి శుద్ధం నీళ్ళు ఉన్నాయా, అన్నిటి మీద ఒక్కొక్కసారి నీళ్ళు అన్నింటిలో లైన్గా తూర్పు నుంచి మధ్యలో వరకు. ఓం సముద్రాయ వయునాయ సింధూనాపదే నమః నదీనాగం సర్వాసాం పిత్రే దుహదా విశ్వకర్మణే విశ్వాహ మర్త్యగుం హవే. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని ధర్మారెడ్డిపల్లి శివారు కోమటిబండ వద్ద ఉన్న శ్రీ పాండవకృష్ణ ధ్యాన క్షేత్రంలో 8వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 150 మంది ధ్యానులు హాజరయ్యారు. కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనలతో ప్రారంభించారు. జిల్లా గజ్వేల్ మండలంలోని ధర్మారెడ్డిపల్లి శివారు కోమటిబండ వద్ద ఉన్న శ్రీ పాండవకృష్ణ ధ్యాన క్షేత్రంలో 8వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 150 మంది ధ్యానులు హాజరయ్యారు. కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా విచ్చేసిన అతిథులు మరియు ధ్యానులు ధ్యానం యొక్క ప్రాముఖ్యత, మనసుకు కలిగే శాంతి, ఆరోగ్యపరమైన ప్రయోజనాల గురించి వివరించారు. ఈ సందర్భంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ గజ్వేల్ అధ్యక్షులు నరసింహులు మాట్లాడుతూ ధ్యానం మనలో ఆత్మశాంతిని పెంచిందని, ఆలోచన
వశ్యతను కలిగించి వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ధ్యానం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులు తమ అనుభవాలను పంచుకొని ధ్యానం ద్వారా పొందిన ఆత్మశాంతి, ఆరోగ్య లాభాలను వివరించారు. గజ్వేల్లోని సంతోషిమాత గుడి సమీపంలో సర్వాత్మ పిరమిడ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అక్కడ ప్రతిరోజు ధ్యానం చేసుకునే అవకాశం ఉందని ఆసక్తి గల వారు పాల్గొనవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో బాలరెడ్డి, రాజిరెడ్డి, బ్రహ్మచారి, ప్రశాంత్, హరి, మధు, ప్రభాకర్, నరసింగారావు, బాలు, వేణు, సత్యం, చిలకయ్య, నర్సింహులు, మల్లికార్జున్, భవానీ, కృష్ణాచారి, కిరణ్మయి, సద్గురు, పద్మాకర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం సాత్విక శాకాహార భోజనంతో సభను ముగించారు. భార్య అందుకని అంటారు కదా, పెళ్ళామే పెద్ద గురువు అని. ఆమె ద్వారా ఎంతో జ్ఞానం లభించింది. వాస్తవానికి స్టేజ్ మీద చెప్పాలి, ఉన్నట్టు చెప్పుకోవాలి. ఆమె సాధించిన విజయం ఏంటంటే ఆమె 3 పిల్లలు డాక్టర్లు అయ్యారు. జ్ఞానం అంటే ఎంత గొప్పదో అంత నిశ్చల స్థితిలో వస్తుంది. అది ఊరికినే ఇయ్యదు ఫలితం. ఆమె కొడుకు డాక్టర్ అయ్యిండు, పెద్ద బిడ్డ డాక్టర్ అయింది, చిన్న బిడ్డ డాక్టర్ అయింది. ధ్యానంలోకి వస్తే అన్ని ఏదో మొత్తం వదిలేస్తారు. ఏం వదిలేదు. సార్ ఏమన్నాడు? వైభోగం అన్నాడు. ధ్యానం అంటే వైభోగం అన్నాడు. కుటుంబంలో సంసారంలోనే నిర్వాహం అన్నాడు. అది ఎంత గొప్ప విషయం అంటే సార్ మాట్లాడుతున్న స్పీచెస్లో సంసారంలోనే గెలవండి. ఏదో అడవిలో పోయి ముక్కు మూసుకొని గెలవడం కాదు. మీ భార్యతో ఉంటూ, పిల్లలతో ఉంటూ, మీ బంధువులతో ఉంటూ, స్నేహితులతో ఉంటూ ధ్యానం. స్టేజ్ని అలంకరించినటువంటి ధ్యాన పెద్దలకు, ముందున్నటువంటి ధ్యాన మిత్రులకు, మహిళా ధ్యాన మూర్తులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటూ, ముందుగా పత్రిజీకి మళ్ళొకసారి నా మనస్ఫూర్తిగా మనందరి మనస్ఫూర్తిగా క్లాస్ కూడా ఒకసారి. ఇప్పుడు మీకు అందరికంటే ఎక్కువ నాకేం తెలియదు. ధ్యానం చేస్తూ ఉంటున్నాం అంతే. ధ్యానం చేస్తూ ఉంటూ ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఎవరికి వారికే తెలుస్తుంది, ఎవరి అనుభవం వారికే తెలుస్తుంది, ఎవరి శరీరం ఎవరికి ఆత్మ వారికి చెప్తుంటుంది. కాబట్టి దాన్ని బట్టే ఇంతవరదాకా ఫాలో అయినాం. ఇప్పుడు బ్రహ్మచారి చెప్పినట్టు అప్పుడు ఒకసారి హఠాత్తుగా ఇక్కడ 5 సంవత్సరాల కింద హఠాత్తుగా పత్రిక వచ్చిందంటే ఇక్కడికి వచ్చినాం అందరం. మునిగడప నుంచి ఒక 5-6 మంది వచ్చినాం. మునిగడప ఇంతకుముందు కూడా ధ్యాన ప్రోగ్రాం పత్రిక. అందరికీ నమస్కారం. శ్రీ పాండవకృష్ణ ధ్యాన క్షేత్రం 8వ వార్షికోత్సవ వేడుకలు విజయవంతంగా జరుపుకుంటున్న ముందుకు వచ్చిన ధ్యానులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ వేడుకలు 8 వసంతాలు పూర్తి చేసుకొని మరీ ఎక్కువ వసంతంలోకి అడుగెడుతున్న సందర్భంలో ప్రతి ఒక్కరు ధ్యానం నేర్చుకోవాలని, ప్రతి గ్రామానికి ధ్యానం అందజేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ముందుకొచ్చి పనిచేయాలని అందరినీ కోరుతూ, ఉచితంగా ధ్యానం నేర్పేయడానికి పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే పిలిచి మీరు ధ్యాన క్లాసుల శిక్షణకు పిలవగలరని కోరుతూ, మీరు ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేసి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పెంచుకొని వాళ్ళ కుటుంబాన్ని సుభిక్షం చేసుకోగలరని కోరుతూ, ప్రతి కుటుంబంలో పిల్లలకు ధ్యానం నేర్పడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపశక్తి పెరిగి వాళ్ళ చదువు సంధ్యలు మంచిగా ఆటలు బాగా ఆడుకొని సంతోషవంతంగా ఉండడం కాకుండా చక్కని కుటుంబముగా మారే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు 8 వసంతాలు పూర్తి చేసుకుని శ్రీ పాండవకృష్ణ ధ్యాన క్షేత్రంలో ఈరోజు కోమటిబండలో నిర్వహించిన కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, సిద్దిపేట నుంచి మాస్టర్స్, తౌటా మాస్టర్స్ వీళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇది అందరూ చేస్తూ ధ్యానం చేయాలని, ప్రతి ఒక్కరు ధ్యానం నేర్చుకోవాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం సహకరిస్తున్నామని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ముందు పత్రిజీ గారికి హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ ఇది 8వ వార్షికోత్సవం సందర్భంగా వచ్చిన ధ్యానులందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. మరియు అందరూ ధ్యానం గురించి చాలా బాగా మాట్లాడారు, చెప్పారు. అదేవిధంగా అందరూ ఆచరించి దాన్ని అనుభవించి సంతోషంగా ఉండగలరని మనవి చేస్తూ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షులు బైరి శంకర్ ముద్రాజ్. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు మనోహర్ మరియు జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ, గజ్వేల్ పట్టణంలో మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, ఎంపీ రఘునందన్ రావు పైన తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షులు బైరి శంకర్ ముద్రాజ్. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు మనోహర్ మరియు జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ గజ్వేల్ పట్టణంలో మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, ఎంపీ రఘునందన్ రావు పైన తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. మీకు దమ్ముంటే గజ్వేల్ పట్టణంలో ఉన్న కోటమైసమ్మ దేవాలయానికి వచ్చి తడిబట్టలతో ప్రమాణానికి తాము సిద్ధమని, మీరు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఎంపీని తీసుకువచ్చే బాధ్యత మాదని, ప్రతాప్ రెడ్డి సిద్ధమా అని ప్రశ్నించారు. ప్రతాప్ రెడ్డి చరిత్ర తెలియని వారు లేరని, నిన్న మున్సిపల్లో కోట్ల రూపాయలు దండుకుంది ఎవరో గజ్వేల్ ప్రజలకు తెలుసునన్నారు. ఈ కార్యక్రమంలో గాడిపల్లి భాస్కర్, కమ్మరి శ్రీనివాస్, రొట్టెల శ్రీనివాస్, సురేష్, వెంకటరెడ్డి, నాయని సందీప్ కుమార్ మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో ఈ యొక్క విలేకరుల సమావేశం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సమావేశంలో భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ గారు, అదేవిధంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ గారు, అదేవిధంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 4వ వార్డు కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాస్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు టెలికాం బోర్డు మెంబరు కమ్మరి శ్రీనివాస్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు ఎల్కంటి సురేష్ గారు, చెప్పాల వెంకటరెడ్డి గారు, నత్తి శివకుమార్ గారు, నాయన్ సందీప్ కుమార్ గారు, అదేవిధంగా రాజు గారు, పబ్బ శ్రీనివాస్ గారు, మిగతా శ్రీరామ్ కృష్ణ గారు, మిగతా పాల్గొంటున్న అందరికీ నమస్కారం. ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నిన్న ఏదైతే క్యాంప్ ఆఫీస్లో ప్రతాప్ రెడ్డి గారు ప్రెస్ మీట్ నిర్వహించి ఈరోజు బీజేపీ మీద చవాక్కులు పేలుస్తూ ఉన్నాడు. వారికి ఒకటే సూటిగా మేము ఒక 2 క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాం. ఈరోజు బీజేపీ రఘునందన్ రావు గారి మీద నువ్వు దుమ్మెత్తి పోయాలని చెప్పి బదనాం చేయాలని చూస్తూ ఉన్నావు. ప్రతాప్ రెడ్డి గారు, మేము బీజేపీ నుంచి తలుచుకుంటే మిమ్మల్ని గజ్వేల్లో కూడా తిరగనీయం. ఈరోజు నువ్వు రఘునందన్ రావు గారి మీద, మా ఎంపీ గారి మీద నువ్వు చవాక్కులు పేలుస్తాయని తెలియజేస్తూ ఉన్నావు. ఏదైతే దుబ్బాక శాసనసభ్యులుగా అదేవిధంగా మెదక్ ఎంపీగా వాళ్ళు నిత్యం కాళ్ళకు బట్ట కట్టుకొని మెదక్ పార్లమెంట్లో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల గురించి తిరుగుతూ ఉంటే ఈరోజు నువ్వు అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఈరోజు ఒంటేరు ప్రతాప్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాం. ఆనాడు నువ్వు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తూ ఏమన్నావు, కేసీఆర్ గారిని ఓడగొట్టమని హరీష్ రావు గారు నాకు అర్ధరాత్రి ఫోన్ చేసి ఎన్నైనా డబ్బులు ఇస్తా, ఇది అమ్మతోడు అయ్యతోడు అని చెప్పి ఇదే గజ్వేల్ మీద నువ్వు మాట్లాడినావు కదా. మరి అవిట్ల గురించి ఫస్ట్ కోటమైసమ్మ కాడ వాటి గురించి చర్చ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను ప్రతాప్ రెడ్డి గారిని ఈరోజు క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఈరోజు నువ్వు రాజకీయ ఊరుపల్లి ప్రతాప్ రెడ్డి గారు మా గౌరవ పార్లమెంటు సభ్యుని పైన లేనిపోని ఆరోపణలు, ఏదైతే తూఫాన్ మున్సిపల్ ఎన్నికల్లో 3 బీజేపీ అభ్యర్థులు గెలిస్తే ఒక్కొక్కరిని కోటి చొప్పున అమ్ముకున్నాడని నిరాధారమైన ఆరోపణలు చేసింది. మరి మీరు ప్రూఫ్ చేయగలుగుతారా? నీ వర్గానికి చెందిన వ్యక్తిని తూఫాన్లో మున్సిపల్ చైర్మన్ కాలేదనే అక్కస్తోటి నువ్వు కూడా రఘునందన్ రావు దగ్గరికి పోయినావు కదా కాళ్ళబేరానికి. నీ వర్గానికి సంబంధించిన వ్యక్తి చైర్మన్ కావాలని నువ్వెందుకు పోయినావు రఘునందన్ రావు దగ్గరికి? అది పదాలు జవాబు చెప్పు. గురివింద గుంజ సామెతగా నీ కింద ఉన్న నలుపును నువ్వు పదాలు తెలుసుకో. నువ్వు ఎక్కడి నుంచి నీ రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది? నువ్వు ఎక్కడికి వచ్చి ఆగినావు? నువ్వు పోయిన ఎలక్షన్లో రేవంత్ రెడ్డి తోటి టీడీపీ నుంచి నువ్వు కాంగ్రెస్లో చేరినావు. అప్పుడు ఎంత డబ్బులకు నువ్వు అమ్ముడు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరినావు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు టీఆర్ఎస్లో చేరినావు. నువ్వు టీఆర్ఎస్లో చేసినప్పుడు నువ్వెంత డబ్బులకు అమ్ముడు పోయావు. నువ్వు గత ఎలక్షన్లో కేసీఆర్ను ఓడగొట్టమని హరీష్ రావే నాకు డబ్బులు ఇచ్చిండు, కేసీఆర్ను ఓడగొట్టమన్నాడు. నువ్వు ఎన్ని డబ్బులు హరీష్ రావు దగ్గర తీసుకొని కేసీఆర్ను ఓడగొట్టేందుకు ప్రయత్నం చేసినావు. మళ్ళీ కేటీఆర్ సంకల దొరి కేటీఆర్ దగ్గర డబ్బులు తీసుకొని హరీష్ రావు మీద ఆరోపణలు చేసినావు. అంటే నీ నోరు కాదు, నీది తాటిమట్టనా? నువ్వు ఎప్పుడు ఏది మాట్లాడితే అదే కరెక్ట్ అనుకున్నా అనేది కరెక్ట్ కాదు. నువ్వు లేనిపోని ఆరోపణలు ఏదైతే కోట మైసమ్మ గుడికాడికి ప్రమాణం చేస్తా అని చెప్పినావో నీకు గుళ్ళే దొరదాం. అదే రఘునందన్ రావును మేము తీసుకొస్తాం. నువ్వు 3 కోట్ల రూపాయలు రఘునందన్ రావుకి ఎవరిచ్చారో నువ్వు ప్రూవ్ చేయాలి. లేకపోతే తడి బట్టలతోటి నువ్వు గుళ్ళే దొరాలి. దొరకపోతే నీకు తగిన శిక్ష ఈ గజ్వేల్ పట్టణంలోనే జరుగుతుంది. నువ్వు బిడ్డ అనుకుంటున్నావు, నీ ఇష్టం ఉన్నట్టు రాజకీయాలు చేస్తే బ్రోకరేషాలు వేస్తే నీ బ్రోకరేషాలకు నీలాగందరూ బ్రోకరు
భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంగరంగ వైభవంగా ప్రారంభమైన తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. మొదటి రోజు విశ్వక్సేన ఆరాధనతో పూజలు ప్రారంభం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రంజాన్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన జీఎంఆర్. రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని క్యాలెండర్ ను రూపొందించిన జీఎంఆర్ యువ నాయకుడు షకీల్. శ్రీశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయంలో 55వ వార్షికోత్సవ వేడుకలు. నేటి శివపార్వతుల కళ్యాణం, భారీగా తరలివచ్చిన భక్తజనం. గజ్వేల్ పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించిన సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్. మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆరోపణ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.